మహావిష్ణువు యొక్క దశావతారాల్లో రెండవ అవతారం కూర్మ అవతారం. ఒకరోజు దుర్వాస మహర్షి ఇంద్రుడిని కలుస్తాడు. ఒక పూలమాలని ఇంద్రుడికి ఇస్తాడు. ఇంద్రుడు ఆ మాలని తన వాహనమైన ఐరావతం మెడలో వేస్తాడు. చిరాకుతో ఆ పూలమాలను తీసి తన కాలి కింద వేసి తొక్కుతుంది. అది గమనించిన దుర్వాస మహర్షి తీవ్ర కోపంతో దేవతలనే కదా మీకింత అహంకారం, ఇక నుండి మీ అమరత్వం అండ్ శక్తులు అన్ని కోల్పోతారు అని శపిస్తాడు. వెంటనే దేవతలందరూ కలిసి మహావిష్ణువు దగ్గరికి వచ్చి వేడుకుంటారు. అప్పుడు మహావిష్ణువు, మీకు తిరిగి శక్తులు మరియు అమరత్వం కోసం అమృతం కావాలి అంటే క్షీరసాగర మదనం ఒకటే దారి, కానీ అది అంత సులభమేమి కాదు. సగం అమృతం ఇస్తామని చెప్పి రాక్షసుల సహాయం తీసుకోండి అని అంటాడు. మందర పర్వతాన్ని పాల సముద్రంలో వేసి వాసుకి అనే పాముని ఆ పర్వతానికి చుట్టి తోకని దేవతలు, తలని రాక్షసులు పట్టి చిలుకుతూ ఉంటారు. కేవలం వాసుకి పాము పర్వతాన్ని చుట్టుకున్నందునే సముద్రంలో తేలుతూ ఉంటుంది. కానీ కాసేపటికి ఆ మందర పర్వతం సముద్రంలోకి మునిగిపోతూ ఉంటుంది. దేవతలు మళ్ళీ విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు. అప్పుడు విష్ణుమూర్తి సహాయం చేయడానికి తాబేలు రూపంలోకి మారి ఆ మందర పర్వతాన్ని తన వీపు మీద పెట్టి